అదేవిధంగా ఈ రైస్ వల్ల మనం కేవలం మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ పెంచుకోవడమే కాకుండా మనం మన ఎన్విరాన్మెంట్ని కూడా చాలా పొల్యూట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల చాలా రకాలుగా వాటర్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా వాడేస్తున్నాం. గ్రౌండ్ వాటర్ మొత్తం డౌన్ అయిపోతున్నాయి. సో ఈ వరి ఉత్పాదన తగ్గాలంటే ఫస్ట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళం కూడా తగ్గాలి. అండ్ ఈ మిల్లెట్స్ అనేది అది పంట తెంపిన తర్వాత ఆ పంట మళ్ళీ ఎరువుగా కూడా యూజ్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వరి, మనము పంట కోసిన తర్వాత పంట తగలబెట్టడాలు, అది పొల్యూట్ అవ్వడాలు, లేకపోతే భూమిలోని సారాన్ని తగలబెట్టడం వల్ల భూమిలో సారం మొత్తం వెళ్ళిపోవడము, ఇలాంటివి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ముందు ముందు మన రైతులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అయితే ఒక్క సంవత్సరం వర్షాలు లేకపోయినా, కెనాల్స్ ప్రాజెక్టులలో వాటర్ లేకపోయినా కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి